ఫస్ట్ డే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 10 నామినేషన్లు దాఖలైనాయట. నిన్ననే కదా నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ రాగానే నామినేషన్స్ షురూ అయినాయి. 10 నామినేషన్స్ ఫైల్ అయినాయట. క్యాబినెట్లో గిరిజనులకు స్థానం కల్పించాలి అనే డిమాండ్తో ఒక సూర్యాపేట జిల్లావాసి నామినేషన్ వేసిండట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైన తొలి రోజు సోమవారం 10 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో 2 రిజిస్టర్ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉంటే 8 మంది ఇండిపెండెంట్లు ఉన్నారట. తెలంగాణ పునర్నిర్మాణ సమితి తరపున పూసా శ్రీనివాస్, నవతరం పార్టీ నుంచి అరవపల్లి శ్రీనివాసరావు నామినేషన్లు వేసారు. వీళ్ళు రిజిస్టర్డ్ పార్టీలు. ఇక మిగతా వాళ్ళు ఇండిపెండెంట్లు సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్ రెడ్డి, చలిక చంద్రశేఖర్, సపావత్ సుమన్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీం ఖాన్, సయ్యద్ ముస్తఫా హుస్సేన్, సల్మాన్ ఖాన్లు నామినేషన్లు వేసారట. రిటర్నింగ్ అధికారి పి సాయిరాం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. క్యాబినెట్లో గిరిజనులకు స్థానం కల్పించాలి అనే డిమాండ్తో, పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు అనే డిమాండ్తో సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన సుమన్ నాయక్ పోటీ చేస్తున్నట. 2019 ఎన్నికల్లో హుజూర్నగర్ ఉప ఎన్నికలో కూడా సుమన్ నాయక్ పోటీ చేస్తే 2697 ఓట్లు వచ్చినాయట. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కొన్ని గంటల ముందు షేక్పేట్ తహసీల్దార్ ఆఫీసులో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పరిశీలించారు. సో ఇట్లా నిన్న ఒక 10 నామినేషన్స్ దాఖలైనట. 21వ తేదీ అనుకుంటా, 21 3 గంటల వరకు నామినేషన్స్కి చివరి తేదీ టైం.